హాయ్ గాయ్స్, మరొక లేటెస్ట్ జాబ్ అప్డేట్ మీకోసం. సో ఇక్కడ ఈ జాబ్కి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి, డైరెక్ట్ సెలెక్షన్ ఉంటుంది. శాలరీ వచ్చేసి పర్ ఇయర్ 3 lakhs పర్ యానం అని ఉంటుంది, అంటే సంవత్సరానికి 3 సంవత్సరాలు. ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యి ఆన్ రోల్లో ఉన్న అభ్యర్థులకు ఎంప్లాయీస్కి ఫ్రీ క్యాబ్ అనేది ఉంటుంది. అప్ అండ్ డౌన్ 2 వేలకి కూడా ఫ్రీ క్యాబ్ ఉంటుంది. తర్వాత మీకు వర్కింగ్ అవర్స్ అనేది వారానికి 5 రోజులు మాత్రమే ఒకటే షిఫ్ట్లో ఉంటుంది. ఐదర్ నైట్ షిఫ్ట్ ఉండవచ్చు లేదా డే షిఫ్ట్ అనేది ఉండవచ్చు. దీనికి ఇమ్మీడియట్గా వేకెన్సీ ఉంది, వెంటనే కావాలను అని చెప్పి అడుగుతున్నారు. ఈ జాబ్కి మేలు ఫీమేలు ఎవరైనా కూడా అప్లై చేయవచ్చు, ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఇక ఈ జాబ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ కంపెనీ నుంచి వచ్చింది, మిగతా పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే జస్ట్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోతున్నారు. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. జస్ట్ మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మీ నుంచి మాకు ఎంతో మోటివేషన్ అనేది లభిస్తుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది ఒక యుఎస్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఇక్కడ హైరింగ్ ఫర్ హెల్త్ కేర్ అని చెప్పి ఇక్కడ హెడ్డింగ్ కనిపిస్తుంది. ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ అనేది 0 ఉన్నా పర్లేదు. తర్వాత మీకు పర్ యానం శాలరీ వచ్చేసి 2 to 3 lakhs ఉంటుంది హైదరాబాద్ లొకేషన్స్లో. తర్వాత టైమ్ అండ్ వెన్యూ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది April 24th to April 28th 10 AM to 2 PM వరకు కండక్ట్ చేస్తారు. ఇక్కడ అడ్రస్ ఇచ్చారు, ఈ అడ్రస్కి వెళ్ళాలి. మెయిన్గా అడ్రస్ వచ్చేసి ఖాజాగూడ, తెలంగాణ 7th floor సదరన్ ల్యాండ్ ఆఫీస్ అని చెప్పి అడుగుతున్నారు. తర్వాత కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. సో తర్వాత నెక్స్ట్ ఈ జాబ్కి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో మెయిన్గా ఇనిషియేట్ టెలిఫోన్ కాల్స్ టు ఇన్సూరెన్స్ కంపెనీస్ రిక్వెస్టింగ్ స్టేటస్ ఆఫ్ క్లెయిమ్ ఫర్ ద అవుట్స్టాండింగ్ బ్యాలెన్సెస్ ఆన్ పేషెంట్ అకౌంట్స్ అండ్ టేకింగ్ అప్రోప్రియేట్ యాక్షన్. సో ఇక్కడ మీకు హెల్త్ కేర్ ఇండస్ట్రీ అంటే ఏంటి అనేది మీకు క్లియర్గా తెలియాలి. మెయిన్గా యుఎస్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ అంటే యూఎస్లో పేషెంట్స్ ఉంటారు. పేషెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. వాళ్ళకు ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకొని వాళ్ళు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటారు. ఈ విధంగా ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏదైతే వస్తుందో ప్రాసెస్, ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ని వీళ్ళు ప్రాసెస్ చేసి ఏ స్టేజ్లో ఉంది, ఎంతవరకు అప్రూవల్ చేయాలి, ఫైనల్ స్టేటస్ ఏంటి అనేది వీళ్ళు చేయవలసిన పని ఉంటుంది. సో ఈ విధంగా యుఎస్ హెల్త్ కేర్లో ఈ జాబ్ రోల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు అడిగినట్టుగా ఇనిషియేట్ టెలిఫోన్ కాల్స్ టు ఇన్సూరెన్స్ కంపెనీస్, ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ వస్తుందో ఆ పర్టికులర్ ఇన్సూరెన్స్ కంపెనీకి వీళ్ళు ఫోన్ చేసి ఆ క్లెయిమ్ యొక్క పర్టికులర్స్ తెలుసుకోవాలి. అదేవిధంగా క్లెయిమ్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, దాని స్టేటస్ ఏంటి అనేది వీళ్ళు ఎస్కలేట్ చేస్తూ దాన్ని ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఇన్సూరెన్స్ క్లెయిమ్ని క్లోజ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మస్ట్ పొసెస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ విత్ న్యూట్రల్ యాక్సెంట్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మస్ట్ బీ ఫ్లెక్సిబుల్ అండ్ షుడ్ హ్యావ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ వర్క్. మీరు చేసే వర్క్ పైన మీకు పాజిటివ్నెస్ అనేది కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా మస్ట్ బీ విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ ఆల్సో. సో మీరు నైట్ షిఫ్ట్ అయినా కానీ డే షిఫ్ట్ అయినా కానీ ఏ షిఫ్ట్ ఇచ్చినా కూడా వర్క్ చేసే క్యాపబిలిటీ అనేది ఉండాలి. తర్వాత డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ ఏంటి అంటే కంఫర్టబుల్ విత్ నైట్ షిఫ్ట్ ఆల్సో. ఇక్కడ నెక్స్ట్ కంఫర్టబుల్ విత్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది కూడా కావాలి. ఈ జాబ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది లేదు, కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచే జాబ్ రోల్ అనేది ఉంటుంది. హ్యావింగ్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో యూఎస్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ కాబట్టి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా రెడీ టు జాయిన్ ఇమ్మీడియట్గా ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్లకు ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. తర్వాత దీనికి కావాల్సిన మెయిన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్ కావాలి. బీఎస్సీ కానీ, బీఏ కానీ, బీబీఏ కానీ ఇలా ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు
ఈవెన్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ జాబ్ చేయడం ద్వారా మెయిన్ బెనిఫిట్స్ ఏంటి అంటే సాటర్డే అండ్ సండే ఫిక్స్డ్ వీక్లీ ఆఫ్స్ అనేవి ఉంటాయి. అంటే మీకు వారం రోజుల్లో 7 రోజుల్లో 5 రోజులు మాత్రమే పని ఉంటుంది, 2 రోజులు ఆఫ్ అనేది ఉంటుంది, వీక్లీ ఆఫ్ అనేది ఉంటుంది. అండ్ 2-వే క్యాబ్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. మీకు అప్ అండ్ డౌన్ క్యాబ్ ఫెసిలిటీ కంపెనీ వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఇక ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే ఈ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ లింకు మరియు జాబ్ డిస్క్రిప్షన్కి సంబంధించిన లింక్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి దాని ద్వారా మీరు అక్కడ చూసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత జాబ్ అప్లికేషన్ అనేది చేయవచ్చు. సో ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే ఇనీషియల్గా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంపెనీ వెబ్సైట్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు డైరెక్ట్లీ వాకిన్ ఇంటర్వ్యూకి నేను ఈ వీడియో మొదట్లోనే చెప్పాను, టైం అండ్ డేట్స్ చెప్పాను. ఆ డేట్స్ ప్రకారము ఆ టైంలో డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చు. అదేవిధంగా ఇక్కడ మెన్షన్ మై నేమ్ హెచ్ఆర్ ఈషా శ్రీవాత్సవ ఆన్ టాప్ ఆఫ్ ద రెజ్యూమ్. ఇక్కడ హెచ్ఆర్ యొక్క నేమ్ ఇచ్చారు. మీరు జాబ్కి వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ రెజ్యూమ్ పైన హెచ్ఆర్ ఈషా శ్రీవాత్సవ అనే నేమ్ రాసి తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా క్యారీ యువర్ రెజ్యూమ్, ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ 2 లేదా 3 డోసెస్ ఈషా శ్రీవాత్సవ. సో ఇక్కడ మీరు చూడండి, మీ ఆధార్ కార్డు ఉండాలి, కోవిడ్ వ్యాక్సినేషన్ 2 లేదా 3 డోసులు తీసుకున్న సర్టిఫికేట్ కావాలి అని చెప్పి అడుగుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ నేమ్ ఇచ్చారు, టాలెంట్ యాక్విజిషన్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ అనేది ఇచ్చారు. ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కానీ ఫర్దర్ డౌట్స్ ఏమున్నా కూడా మీరు క్లియర్ చేసుకొని వెళ్ళవచ్చు. ఇక్కడ రోల్ చూడండి, వాయిస్ లేదా బ్లెండెడ్ అదర్, ఇండస్ట్రీ టైప్ వచ్చేసి బీపీఓ లేదా కాల్ సెంటర్, డిపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి కస్టమర్ సక్సెస్ అండ్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్లో మీ వర్క్ అనేది ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైము పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. రోల్ కేటగిరీ వచ్చేసి వాయిస్ లేదా బ్లెండెడ్. నెక్స్ట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను, మినిమం ఎడ్యుకేషన్ డిగ్రీ అనేది ఉండాలి. దాంతోపాటు బీ ఫార్మసీ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, బీఎస్సీ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, ఎనీ గ్రాడ్యుయేట్, అదర్ గ్రాడ్యుయేట్స్, బీకామ్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, బీటెక్ బీఈ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, ఎంబీబీఎస్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, బీడీఎస్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్. ఈ విధంగా ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కూడా ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బీడీఎస్ చదివిన వాళ్ళు కూడా ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, కీ స్కిల్స్ చూసుకుంటే కనుక స్కిల్స్ హైలైటెడ్ విత్ స్టార్ ఆర్ ప్రిఫర్డ్ కీ స్కిల్స్. సో మీకు ఇక్కడ కీ స్కిల్స్ ఇచ్చారు, ఏఆర్ కాలింగ్, హెల్త్ కేర్ బీపీఓ, యూఎస్ హెల్త్ కేర్, మెడికల్ బిల్లింగ్, ఆర్సీఎం అనే స్కిల్స్ అనేవి ఉండాలి అంటున్నారు. ఫ్రెషర్స్ అయితే ఉండవు కాబట్టి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని ఆన్ రోల్లోకి తీసుకుంటారు. సో ఈ విధంగా మీరు ఈ జాబ్ని అప్లై చేయవచ్చు. సో ఇప్పుడు మనము దీనికి కావలసిన రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను, చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాకిన్ అప్లికెంట్ హైదరాబాద్ తెలంగాణ ఇండియా ఫుల్ టైం అని చెప్పి ఇచ్చారు. కంపెనీ డిస్క్రిప్షను అని చెప్పి అడిగారు. నెక్స్ట్ ఇక్కడ మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అనే దానిపైన మీరు క్లిక్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈజీ అప్లై అని కనిపిస్తుంది. బ్రౌజ్ యువర్ రెజ్యూమ్, ఇక్కడ మీ రెజ్యూమ్ని మీరు అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉన్నా లేదా ఇండీడ్ అకౌంట్ ఉన్నా లింక్డ్ఇన్ అకౌంట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, ఇండీడ్ అకౌంట్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా. లేకపోతే ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ అడుగుతున్నారు. దాంట్లో మెయిన్గా మీ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ ఐడి, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబరు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటుంది అనేది ఇవ్వాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇవ్వాలి. అండ్ ఆన్ ద వెబ్
మీరు లింక్డ్ఇన్ అకౌంట్ కలిగి ఉంటే లింక్డ్ఇన్ అకౌంట్ యొక్క యూజర్ నేము, ఫేస్బుక్ ఉంటే దాని యూజర్ నేము, మీకు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ అడ్రస్సు, తర్వాత రెజ్యూమ్ని బ్రౌజ్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ మెసేజ్ టు హైరింగ్ మేనేజర్, మీరు పర్సనల్గా మేనేజర్కి ఏమైనా చెప్పాలి అనుకుంటే ఇక్కడ ఈ గ్యాప్లో మీరు టైప్ చేసి చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. ఆ విధంగా మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకు సంబంధించి ఈ నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.